రాజవర ప్రసాద్ గారు కొద్దిసేపు మాట్లాడారు. కొంచెంసేపు మాట్లాడు సార్. కొందూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ పటేల్ గారు, వైఎస్ఎంపీ రాజేష్ పటేల్ గారు దయచేసి వేదికకి రావాలి. వాయిస్ వినిపిస్తుంది కదా. పోయిన నెల 18వ తారీఖు తెలంగాణ భవన్లో సమావేశం జరిగింది, పార్లమెంటరీ పరిధి సమీక్ష సమావేశం. ఆ సమావేశంలో మాట్లాడదామని ప్రయత్నం చేసినాం కానీ మా శ్రీనివాస్ గౌడ్ని అవకాశం ఇవ్వలే. ఆ రోజు కూడా మా ఈటెల గణేష్ గారు మాట్లాడారు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలే. నాకు దరిద్రమాలో ఏంటంటే కొన్ని నిజాలు గట్టిగా మాట్లాడితే నాకు మైనస్ కూడా. 2001 హరీష్ అన్న 2001 మే 2వ వారంలో ఈ రాజావర ప్రసాద్ అనే వ్యక్తి జలదృశ్యంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. మీరున్నప్పుడు సుదర్శన్ రావు గారు అనుకుంటారు అక్కడ ఉన్నప్పుడు మే 2వ వారం. ఆ తర్వాత 2001లో ఇవన్నీ చెప్తున్నాంటే నా గురించి నేను మాట్లాడే దాంట్లో డెప్త్ ఎంత వరకు ఉందో వేదిక మీద పెద్దలు గమనిస్తారనే ఉద్దేశంతో నేను చెప్పుకోవాల్సి వస్తుంది. 2001లో ఈ టౌన్ మేజర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ, పట్టణ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించిర్రు. పార్టీ నిర్మాణం, ఉద్యోగ నిర్మాణం చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు అంజయ్ యాదవ్ గారు ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో ఇద్దరే జెడ్పీటీసీలు కలిస్తే అందులో ఒక జెడ్పీటీసీ మా గౌరవ పెద్దలు అంజయ్ యాదవ్ గారు అత్యంత ప్రజాదరణతో గెలిచిరు. వాస్తవానికి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడ్డారనే దానికంటే అంజన్న కోట ఓట్లతో ఆయన జెడ్పీటీసీ గెలిచిరు. ఆ తర్వాత తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పి అపోహలు చెప్పి హైదరాబాద్ దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ ఎదగనీయకుండా ఎన్నో కుట్రలు చేస్తే కూడా మేమంతా కేసీఆర్ గారు అంటే అటుకులు తిన్నారో ఉపాసం ఉన్నామో ఎట్లనో చేసి పార్టీ నిర్మాణం చేసినామని చెప్పి మేము ఎంత తిప్పలబడ్డామో, ఎంత ఊరు తిరిగినామో, ఎంత బతుకులాడుకున్నామో, ఎంత బామాలుకున్నామో మా అంజనకు తెలుసు, నాకు తెలుసు. ఆ రోజు ఉద్యమాల్లో పనిచేసేటువంటి మా రాంబల్ నాయకులు లాంటి వాళ్ళకి తెలుసు, మా మిట్టు నాయకులు తెలుసు, మన నాయకులు మా శ్రీధర్ నాకు తెలుసు. బాగా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అయితే తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలైన, జైళ్ల పాలైన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖు రోజు నాకు రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా ఒక కార్పొరేషన్ చైర్మన్ బాధ్యత ఇచ్చింది. ఆ మధ్యలో జిట్టా బాలకృష్ణ అన్న రాష్ట్ర యువత అధ్యక్షులు ఉన్నప్పుడు 2006 నుంచి 2010 వరకు నేను రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేసీఆర్ గారు ఆశీర్వాదంతో. ముందే బాబు ఇంకా కూడా ముందరికి తీసుకురా, ఆ కుర్చీలు ముందు తీసుకురావా తెస్తు. ఆ తర్వాత 2010లో కేసీఆర్ గారు మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఉండి నన్ను ఇంటికి పిలిపించి ప్రసాద్ నువ్వు జిల్లా యువత అధ్యక్షుడిగా ఉండు అని చెప్పి నన్ను ఆశీర్వదిస్తే 2010 నుంచి 2016 వరకు జిల్లా యువత అధ్యక్షుడిగా పనిచేసిన. అంజన్న నేను ఎందుకో అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి లక్ష్మణరెడ్డి గారికి తెలుసు, మా లక్ష్మణకి తెలుసు మేము ఎంత కష్టపడ్డాము, ఎంత తిరిగినాము, ఎంత బాధపడ్డామని. అర్ధరాత్రి 11:30కు అన్న బెడ్రూమ్ ల్యాండ్ లైన్లో ఫోన్ చేస్తే కూడా మా లక్ష్మణరెడ్డి ఫోన్లో మాట్లాడుతుంది. 2014లో తెలంగాణ వచ్చిన తెల్లారి నుంచే కష్టపడే వాళ్ళు ఎక్కడ పోయారో అర్థం కాదు. సరే అందరినీ తీసుకుందాం, కలిసి వర్గాల్లో కండువ కప్పినాం. కానీ పార్టీకి కమిటెడ్గా ఉన్న వాళ్ళ సేవలు వాడుకోవడంలో విఫలమైనాం. అభివృద్ధిని పంచకళ్యాణి గుర్రంలాగా మీరు పరిగెత్తించారు హరీష్ అన్న. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పరిగెత్తించారు. ఆ తర్వాత 9.5 సంవత్సరాలు సీరన్న మీరందరూ కూడా మంత్రివర్గంలో ఉండి ఎమ్మెల్యేలుగా మీరంతా కూడా దేవరకథ నియోజకవర్గం ఎట్లున్న దేవరకథ ఈరోజు ఎట్లయింది అనిపించుకునేటట్టు చేసిరు. 1300 ఓట్ల తెరతోని మా ఆల వెంకటేశ్వర రెడ్డి పేరు చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. అంత కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని సరైన వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పనితీరుని వాడుకునే పని మనం చేయలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని సమాంతరంగా నడిపించింటే ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 సీట్లు ఓడిపోయే పరిస్థితి లేదు. ఎక్కడ పార్టీని నడిపిరు కార్యకర్తల పక్షాన వేదిక ఉన్న పెద్దలను అడుగుతున్నా. ఈ ఓటమికి మేమంతా కారణం, మనమందరం కారణమే. మనమందరం సమిష్టి బాధ్యత తీసుకుందాం. పాలమూరు జిల్లాలో సీట్లు ఓడిపోవడానికి మండల పార్టీ కమిటీ చేస్తాం. కమిటీ వాళ్ళు మొత్తం కూర్చోరు, మాట్లాడుకోరు. మండల ప్రధాన కార్యదర్శికి కార్యవర్గ సభ్యుడు బయట కనిపిస్తే నమస్తే పెట్టుకోడు. ఇదేనా పార్టీ నిర్మాణం? పట్టణ కమిటీ చేస్తాం, కనీసం కూర్చొని సహపక్తి భోజనాలు చేసుకున్నా, లేకపోతే దావతులకు పోయినా అరే ఇది నా పార్టీ వాడు, నా పార్టీ కమిటీలో ఉన్నాడని పలకరించుకుంటే ఆప్యాయతలు పెరుగుతాయి, అనుబంధాలు పెరుగుతాయి, పార్టీ బలంగా ఉంటుంది. ఎంతసేపు ఈ దరిద్రం ఏంటంటే ఈ ఒప్పో ఫోన్లు, వివో ఫోన్లు వచ్చినాక, ఈ యాపిల్ ఫోన్లు వచ్చినాక సెల్ఫీలు చూడు పంచాయతీ. అరే ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా వస్తే గంట సేపు సెల్ఫీ చూడే. మొన్న ఎన్నికల సమయంలో నేను ఈ నియోజకవర్గంలో ఎన్నో అయ్యప్పమ్మల మీద ఉన్నప్పుడు ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్తామని చెప్పి అంజయ్ యాదవ్ గారి దగ్గరికి వస్తే ఫోటోలు దిగుళ్ళనే గంట పోతుంది. వచ్చినోడల్లా ఫోటో దిగుడనే. వాడు కింద పోయి పనిచేస్తుండా లేదా? అరే కింద ఏం జరుగుతుందో చెప్తామంటే
నిజంగా తక్కువ ఓటుతో ఓడిపోయినాం షాద్ నగర్. చిన్న 2-3 పొరపాట్లు మేము చేయకుంటే ఈ రోజు షాద్ నగర్ 10,000 మేడతో గెలుస్తుంటే మా అంజన్ అంత మంచిగా పనిచేసింది. ఈరోజు షాద్ నగర్ లో అంజయ్ యాదవ్ గారు ఓడిపోయారంటే పబ్లిక్ అంతలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు సగం మంది కాదు 90% మంది జనం అంతలేదు. ప్రధానంగా బూత్ లెవెల్ కార్యకర్తలం అందరము తప్పులు చేసినాం, పట్టణ స్థాయి నాయకులను తప్పులు చేసినాం, నియోజకవర్గ స్థాయి ఎన్నికల నిర్వహణ చేతిలో పెట్టుకున్న వాళ్ళు తప్పులు చేసిర్రు. చిన్న చిన్న పొరపాట్లు చేయకుంటే ఈ రోజు ఇంకొక 20 సీట్లు తెచ్చేటోళ్ళం ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. రాష్ట్రం మొత్తం కూడా సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నాకు ఉన్నటువంటి అది ఇప్పుడు వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరి నియోజకవర్గాల్లో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఉద్యమ కాలంలో నేను జిల్లా యువత అధ్యక్షుడిగా పనిచేసిన కాబట్టి నేను వందలాది మందితో మాట్లాడినాను. ఎందుకు నారాయణపేటలో ఓడిపోవడం కారణం ఏంది, దేవరకథలో ఓడిపోవడం కారణం ఏంది, మైమూరులో ఓడిపోవడం కారణం ఏంది తెలుసు. కొన్ని విషయాల్లో బహిరంగ వేదికలో మాట్లాడలేం, పర్సనల్గా కూర్చున్నప్పుడు వాళ్ళకే చెప్తున్నాను. చిన్న చిన్న పొరపాట్లు చేయకుంటే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో కూడా 8-9 సీట్లు గెలిచేటోళ్ళు. కానీ తెలంగాణ ఈ జెండాకున్న విలువ ఇంతమంది 1000 మంది 500 మందిని తీసుకొచ్చింది. అందరు నాయకులే, ఇలా మామూలు ప్రజలు ఎవరు లేరు, అందరు నాయకులు కార్యకర్తలు. ప్రధానంగా పార్టీకి 3 స్తంభాలు గ్రామాల్లో నిలబడే క్రమశిక్షణ గల కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్నారు. హరీష్ అన్న ఇక్కడ ఉన్నారు, సీనన్న ఇక్కడ ఉన్నారు, వెంకటేష్ రెడ్డి అన్న, లక్ష్మణ్ ఇక్కడ ఉన్నారు. కార్యకర్తలు షాద్ నగర్ తెలంగాణ ఉద్యోగులు ఎటువంటి పాత్ర వహించిందో మీకు తెలుసు. ఎన్ని బహిరంగ సభలకు హైదరాబాద్ ఇక్కడ నుంచి డీసీఎంలు కట్టుకొని లారీలు ఎక్కి ఆటోలు ఎక్కి మెట్రోలు ఎక్కిపోయినామో మాకు తెలుసు. లారీలలో కూడా పోయినాం. ఈయన పనిచేసి ఈ ఒక జెండా గురించి చెప్తాను నేను. పెద్దలు మాట్లాడేటప్పుడు ఈ జెండా తెలంగాణకు ఎందుకు శ్రీరామ రక్షగా ఉండబోతో చెప్తాడు. అవతలోడేమో జై శ్రీరామ్ అని ఓట్లాడుతాడు. ఈ ప్రాంతానికి కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్ష ఎందుకు పెద్దని చెప్తాడు. ఈ జెండా ఉట్టే ఉంటలే. అరే ఏ జెండా మాకేమి చేశానో తేట తెల్లముగా తెలిసిపోయినది. అందుకే గులాబీ జెండా ఉట్టాను, గులాబీ జెండా పట్టండో ఈ తెలంగాణ చేయగొట్టండో అని మేము 2001 పాటలు పాడుకున్నాం. ఊరు తిరిగి పాటలు పాడి. ఎందుకంటే 56లో ఉమ్మడి రాష్ట్రంలో కలిపినప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతం 2001లో కేసీఆర్ గారు ఈ జెండా గుర్తించేంత వరకు, ఈ జెండా తెచ్చేంత వరకు ఎన్ని నష్టాలు జరిగినాయో, ఎన్ని కష్టాలు జరిగినాయో, ఎన్ని వర్గాలు ఎట్లా నష్టపోయినాయో గ్రామాల తిరిగి చెప్పిన ప్రచారం చేసినాం. కాబట్టి ఈ జెండా మీద అభిమానం ఉంది ప్రజల్లో అభిమానం ఉంది. మనం 2% లోపడితే ఓట్ల తేడాతోనే ఓడిపోయినాం. చిన్న చిన్న పొరపాటు సరి చేసుకుంటే నేను చెప్తున్న బలగుద్ది ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లలో దాదాపుగా 12 కాదు 14 కలుస్తాం. మనం కావాల్సిందల్లా మన తప్పులు మనం ఆత్మపరిశీలన చేసుకొని గ్రౌండ్లోకి పోయి పనిచేయాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీలు కూడా పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను నిజాయితీగా చెప్తా, 2018లో మనకు 88 వచ్చుడు తప్పైందన్న. ఎందుకంటే 2018లో కూడా మనకు 65-66 వచ్చింటే అపోజిషన్లో ఉండి, అంటే మాజీ ఎమ్మెల్యేలుగానో ఇన్ఛార్జ్లో ఉన్నోళ్ళు ప్రభుత్వాన్ని చూసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటుంటే ఈ రోజు కూడా 70 సీట్లు గెలుస్తుంటారు. 88 వచ్చినాయి, అందరినీ కలుపుకుంటే పెంట ముందు నుంచి పనిచేసేవాడు ఎవడో తెలియదు, గ్రౌండ్లో ఎవడేం చేస్తుంటో తెలియదు. సరే ఏమున్నా సర్దిద్దుకుంటాం, సరి చేసుకుంటాం, అన్ని కల్పించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఎందుకు. కానీ ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జెండాను ఎగరేసుకుంటేనే పాలమూరు జిల్లాకు భవిష్యత్తు ఉంటుంది. అది ఎట్లన్న విషయం పెద్దలు చెప్తాం. ఈ జెండాను కాపాడుకుందామా వద్దా? ఒక్కొక్కరం సైనికులాగా మళ్ళా గ్రామాల్లో తిరుగుతామా వద్దా? పోలింగ్ బూత్ దగ్గర మనమే సైనికులా నిలబడదామా వద్దా? కారు గుర్తుకు ఓట్లు వేయించుకొని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ 2 నెలల పాటు మనం జిద్దుకు తీసుకొని తిరిగితేనే మనకు పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధి ఉంటేనే మనకు ఇజ్జత్ ఉంటుంది. మీరు చూస్తున్నారు, అంజన్న ఎమ్మెల్యేగా ఉండి, లక్ష్మణ్ ఎమ్మెల్యేగా ఉండి, మా ఆనందకృష్ణ ఎమ్మెల్యేగా ఉండి, మా రాజేంద్ర ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కానీ ఒక బీజేపీ నాయకుడిని కానీ బాధ పెట్టలేదు, తిట్టలేదు, కుట్టలేదు, కొట్టిపోయలేదు. ఏం చేయలేదు. ఏం జరుగుతుంది? 2 నెలలు కాలే టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు, కేసులు, బెదిరింపులు. వాట్సాప్లో ఏదో పార్టీకి అనుకూలంగా ఫోటో పెడితే తిట్టుడు, బెదిరించుడు, ఇంటికి వచ్చి తద్దామని చెప్పుడు. అరే నువ్వు 9 ఏళ్ళు అధికారం లేకుండా ఉన్నావు, ఆకలి ఉన్న పిచ్చుక్కలా ఉన్నావు కాబట్టి కరుస్తున్నావు అని చెప్తున్నా నేను. మేము అట్లా లేం. తెలంగాణలో ఉన్న బిడ్డ తెలంగాణ బిడ్డ కేసీఆర్ అనుకున్నాడు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా షాద్ నగర్ లో బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఇచ్చినామా లేదా? మీరు అందరూ అన్ని మండలాలకు వచ్చారు. మీ మండలాల్లో అవతల పార్టీలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయా లేదా? మన దగ్గర ఉండే పనులు చేయించినామా లేదా? ఏ రోజన్నా ఎవరి మీద మనం కేసులు పెట్టుకున్నామా?
ఇవన్నీ తిట్టినమా ఏమన్నా కొట్టినమా? కానీ ఈరోజు మనమే దాడి చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఈ జెండా లేకుండా చేస్తే ఈ తెలంగాణను కేసీఆర్ గారు కామధేనుగా మార్చిండు. దీన్ని అమ్ముకుందాం, కోశ అమ్ముకుందామని డిసైడ్ అయ్యారు. కాబట్టి కుట్రలు అన్ని జాతీయ పార్టీలు ఈరోజు మనమే దాడి చేస్తున్నాయి. ఆ దారులు ఎదుర్కోవాల్సిన బాధ్యత మనది ఉంది. ఆ విషయాన్ని ఎట్లన్న విషయం పెద్దలు చెప్తారు. దయచేసి అందరికి ఆకలి కూడా అవుతుంది. సరైన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. పెద్దలు అవకాశం ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడదాం. ఎందుకంటే అపాయింట్మెంట్ అనే విషయం కోసం పెద్ద దరిద్రం ఉంది మన దాంట్లో. ఏంటంటే చెప్తాను, నేను ఒక కార్పొరేషన్ స్థాయి సబ్ క్యాబినెట్ హోదాలో ఒక బాధ్యతలు తీసుకుంటే నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని 5 నెలలు ప్రయత్నం చేసిన. ఈ పిఎల్ఏ వ్యవస్థ ఏందండి? పార్టీ ప్రెసిడెంట్ అయినా పార్టీ తరఫున 24 ఏళ్ళు పనిచేస్తే నాకు బాధ్యత వచ్చింది, ఒక బుక్క ఇచ్చి ఫోటో కింద అంటే 5 నెలలు అపాయింట్మెంట్ దొరకదా? ఈ పిఎల్ఏ వ్యవస్థను తగ్గేయండి, ఈ ఏజెంట్ల వ్యవస్థను తగ్గేయండి. మీరు ఎట్లయితే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ఆల్ టాప్ టు బాటం లీడర్లు అందరూ కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తే, కార్యకర్తలతో మమేకమై పనిచేస్తే ఈ గులాబీ జెండా తిరిగే లేదు. దుమ్ముగా నలిపేస్తాం. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నేను, పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి, నిన్ను నారాయణ కూడా ప్రెస్ నుంచి నీ దుఃఖ పోస్టర్ స్టిక్కర్లు అత్తుకో కాలంలో 2003లో పార్టీలో జాయిన్ అయితే అక్టోబర్లో 2000 నిన్ను ఆ రోజు నా బండి మీద బైక్ మీద ఎక్కించుకొని నువ్వు కేబీఆర్ పార్క్ దగ్గర నడుపుకుంటున్న జ్యూస్ సెంటర్ కాడికి తీసుకొని పోయినా నేను. మర్చిపోయినావా? నీకు జిల్లా యువత కార్యదర్శి పోస్ట్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి వెళ్ళొచ్చు. నువ్వు ఎన్ని దారులలో అడ్డదారులలో ఎంతమంది మింగి ముఖ్యమంత్రి అయినావు మాకు తెలుసు. కానీ ఆ రోజు ఈ పాలమూరు జిల్లాలో జిల్లా యువత ప్రధాన కార్యదర్శి పదవి మా బుక్కా మోహన్ బాబు అన్న అప్పుడు జిల్లా యువత అధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగితే ఆయన చిట్టి మీద రాసిస్తే తీసుకోపోయి నేను జిల్లా సెక్రటరీ కల్వకుర్తిలో చెప్పుకున్న వ్యవస్థ నీది. రాజకీయాల్లో ఓనమాలు దిద్దింది ఇక్కడ ఎవరిని తిడుతున్నావు? కేసీఆర్ గారిని తిట్టేటంత మొగోడు పోయినవా? అంత పెద్దోడు పోయినవా? ఊకుంటామనుకున్నావా? కొంతమంది పిచ్చగాళ్ళు మధ్యలో వచ్చిన మధ్యలో వద్దరేమో పార్టీ పుట్టినాడు ఇచ్చిన మూకోం కేసీఆర్ జోలికి వస్తాయి. చీచి పోవులు పెడతాం కొడుక రేవంత్ రెడ్డి. కేసీఆర్ జోలికి వస్తే ఒక్క మాట మాట్లాడినా వాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జై తెలంగాణ జై కేసీఆర్ ఆడు ఆంధ్రజ్యోతి ఒక్క నిమిషం అన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు మొన్న పేపర్లో, బాపురే కేసీఆర్ ను బాపు అని ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు వాడు అంటే వ్యూహం పండినట్ట. ఆయన వ్యూహం పన్నారా బేవకూఫ్? ఆయన మా బాపే, మా రాష్ట్రాన్ని మాకు తెచ్చిచ్చిన బాబు, మాకు మంచినీళ్ళు ఇచ్చే బాబు, మాకు తిండి ఇచ్చే బాబు, మా పొలాలకు నీళ్ళు ఇచ్చే బాబు, మాకు కరెంట్ ఇచ్చే బాబు. ఖచ్చితంగా మా మందిరం కూడా ఇప్పటి నుంచి ఓ ఫ్లెక్సీ చేసిన పోస్టర్ చేసిన ఏం రాసిన బాబు కేసీఆర్ అనే మాట్లాడతాం. మాకు తండ్రి అంటాడు బరాబర్ కేసీఆర్ బాబు కేసీఆర్ అనే మాట్లాడతాం. జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ. అంజన గారి నాయకత్వం, ట్రబుల్ షూటర్ పార్టీ ఆత్మగా పనిచేసినటువంటి మా హరీష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ జై తెలంగాణ. సందర్భంలో సాయి చంద్ర మిస్ అయిన సాయి చంద్ర ఉంటే ఈరోజు మీటింగ్